హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ ఈ రెండిటిపై సామాన్యుల్లో అపోహలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే భారీగా హెచ్ఐవి పాజిటివ్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంది. లైక్ చాప కింద నీరులాగా హెచ్ఐవి వైరస్ కూడా విస్తరించేస్తూ ఉంది. అయితే హెచ్ఐవి వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉన్నారు. ఎయిడ్స్పై మరింత అవగాహన అవసరమని చెప్తూ ఉన్నారు నిపుణులు. అయితే దీనికోసం సమాచారాన్ని అందించడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో మన స్పెషల్ గెస్ట్ ఇవాళ కార్యక్రమంలో ఆయనతో మాట్లాడి కొంతమందికి అపోహలు కూడా ఉన్నాయి. అంటే హెచ్ఐవి పాజిటివ్ అండ్ ఎయిడ్స్ ఒకటేనా కాదా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇవాళ మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎస్, నమస్తే సార్. నమస్తే. యా సార్. సార్, హెచ్ఐవి పాజిటివ్ అండ్ ఎయిడ్స్ గురించి సంబంధించి జనాల్లో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ ఈ రెండు ఒకటేనా అనేది ప్రధాన ప్రశ్న. మామూలుగా హెచ్ఐవి పాజిటివ్ అంటే హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి ఈ వైరస్ మన శరీరంలోకి వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ అనేది వస్తుంది. సో దీనికి ఎయిడ్స్ కు సంబంధం లేదు. హెచ్ఐవి పాజిటివ్ అనేది ఫస్ట్ స్టేజ్. సో చాలా మందికి హెచ్ఐవి పాజిటివ్ మన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఎయిడ్స్ అనే డిసీజ్ ఇంకా ఉండదు. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే అది డిసీజ్ యొక్క మేనిఫెస్టేషన్ అనమాట. అంటే ఈ హెచ్ఐవి పాజిటివ్ వచ్చి ఈ ఎయిడ్స్ వచ్చే మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఈ వైరస్ అంతా రెప్లికేట్ అయ్యి చాలా ఎక్కువగా అది ఓదానికోటి అంతా విభజించబడి బాగా పెరిగిపోయి మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని తగ్గించినప్పుడు అప్పుడు మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఒక సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు ఎయిడ్స్ వచ్చింది అని అంటారు. అంతేగాని హెచ్ఐవి పాజిటివ్ ఉండే వాళ్ళ అందరికీ ఎయిడ్స్ వచ్చింది అని కాదు. ఎయిడ్స్ అనేది ఒక డిసీజ్ మేనిఫెస్టేషన్. హెచ్ఐవి పాజిటివ్ అనేది వైరస్ మనలో ఉంది అని మాత్రం తెలుపుతుంది. సో ఈ హెచ్ఐవి వైరస్ అనేది, అంటే హెచ్ఐవి పాజిటివ్ అనేది ఎందుకు వస్తుంది? అంటే మెయిన్ కాజ్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఇది ఒక వైరస్. ఈ వైరస్ అనేది మామూలుగా మిగతా కోవిడ్ ఇట్లా ఈ వైరస్ ల మాదిరి దగ్గితేనే తుమ్మితేనే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదనమాట. ఇది అంటువ్యాధి కాదు. ఇది బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది. అంటే ఇది ఎక్కువగా మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల, తర్వాత అన్సేఫ్డ్ ఇంజెక్షన్స్, అంటే ఈ డ్రగ్ వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, డ్రగ్ అబ్యూజర్స్, వాళ్ళు ఒకరి సూది ఇంకొకరు వాడినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంతేకాకుండా ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లాగా ఇది కూడా అన్సేఫ్ సెక్స్, అంటే కాండమ్ లేకోకుండా సెక్స్ చేసినప్పుడు వస్తుంది. ఇది ఇంకా ఎక్కువగా అబ్జర్వ్ చేసినది ఏమంటే ఈ ప్రాస్టిట్యూట్స్, తర్వాత ట్రాన్స్జెండర్స్ మరియు ఈ మేల్ టు మేల్ సెక్స్. సో ఇటువంటి చేసే వాళ్ళల్లో కూడా ఈ హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. ఇవి మెయిన్ గా ప్రధానంగా కారణాలు. అంతేకాకుండా ఇది తల్లి నుంచి పిల్లలకు కూడా, గర్భస్థ శిశువుకి కూడా ట్రాన్స్మిషన్ రావచ్చు. సో ఈ హెచ్ఐవి వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి సార్? అంటే దీంట్లో కూడా ఏమైనా స్టేజెస్ ఉంటాయా? హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళకు మొదట ఏమీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. వాళ్ళు మామూలుగానే ఉంటారు. వాళ్ళకు ముందని కూడా తెలియదు చాలా మందికి. ఇది ఊరిక పాజిటివ్ అయిపోయింటారు, కానీ వాళ్ళకి అది తెలియకోకుండా వాళ్ళు మళ్ళీ చాలా మందికి పాజిటివ్ చేస్తా ఉంటారు అనమాట. వాళ్ళకు స్లోగా ఇది వైరస్ పెరిగిపోయి మన ఇమ్యూన్ డెఫిషియన్సీ తగ్గినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. అప్పుడే సిమ్టమ్స్ వస్తాయి. అంతవరకు ఎవరికి ఉంది ఎవరికి లేదని ఎవరు కనుక్కోలేదు. సో ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే ఒక స్టిగ్మా ఉంటుంది. చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు నన్ను ముట్టుకున్నా కూడా వేరే వాళ్ళకి సోకుతుందేమోనని పేషెంట్, లేదంటే అతను పేషెంట్ అని తెలిసిన పక్కన వాళ్ళు కూడా అమ్మో అతనికి హెచ్ఐవి ఉంది, మనం ఎందుకు అతని దగ్గరికి వెళ్ళడం, లేదంటే అతన్ని పలకరించడం ఎందుకు అన్నట్టు కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అలా నిజంగా అలా చేయడం కరెక్ట్ అంటారా? అంటే హెచ్ఐవి పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేయాలని అంటారు? సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ పర్సన్ తనని ఎలా రక్షించుకోవాలి ఈ వైరస్ నుండి? ఇది మంచి ప్రశ్న. ఇది మొదట హెచ్ఐవి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తానే హెచ్ఐవి వస్తుందని ఊరి బయట పెట్టేవాళ్ళు. అది కొంచెం ఇప్పుడంతా తగ్గిపోయింది. యాక్చువల్ గా మనం చెప్పినట్లు బ్లడ్ ప్రోడక్ట్స్ వల్ల, ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ దీనిల వల్ల వస్తుంది. కాబట్టి మనం ఒక మనిషితో మాట్లాడితేనో, ఆ మనిషిని టచ్ చేస్తేనో మనకు హెచ్ఐవి రాదు.
అతని బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా మనకు ఏదో ఒక విధమైన సంపర్కం కలిగితేనో లేదా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ అయితేనే హెచ్ఐవి వస్తుంది. మనము అతనితో మనం కలిసి తిరగడము, మనం ఏదైనా కరచాలనం చేయడము, మనం తిరగడము, దాని వల్ల ఒకే రూమ్ లో ఉండడం, దాని వల్ల హెచ్ఐవి రాదు. ఓకే. కాబట్టి మనము ఆ స్టిగ్మాను దూరం చేసుకోవాలి. హెచ్ఐవి పాజిటివ్ అంటానే వాళ్ళను మనము ఆ దృష్టితో చూడకోకుండా ఉమ్, కొంచెం మనం మామూలుగానే ట్రీట్ చేస్తే వాళ్ళు కూడా నాకు పాజిటివ్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఓకే. అలా చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే ప్రజల్లో అమ్మో నాకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే నన్ను అంతా దూరం పెడతారని వాడు ఎవరికి చెప్పడు ఇంకా, అవును, ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి ముందుకు రారు. ముందుకు రారు. అవును. అందుకు అది పెద్ద ఈ హెచ్ఐవి కంట్రోల్ చేయడానికి పెద్ద ప్రతిబంధకం అనమాట. ఓకే. కాబట్టి మనమంతా కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలా. ఇది ఊరికి అట్లా ముట్టుకుంటేనో లేదా తిరిగితేనో కలిసి భోంచేస్తానో హెచ్ఐవి రాదు. వాళ్ళతో బ్లడ్ కానీ ఈ సబానల్ ప్రోడక్ట్స్ ఇట్లా సెక్సువల్ కాంటాక్ట్ అట్లా ఉంటేనే వస్తుంది. ఇలా అంతేగాని ఊరికే రాదు హెచ్ఐవి ఓకే. ఒకరి నుంచి ఒకరికి. ఓకే. సో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? మామూలుగా ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉండే వాళ్ళకు CD4 కౌంట్ అని టెస్ట్ చేస్తారనమాట. ఆ CD4 కౌంట్ అనేది ఇంకా ఒక లో లెవెల్ ఇంకా పడిపోతూ ఉంటే వాళ్ళకు యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని హెచ్ఐవి పాజిటివ్ అయితేనే స్టార్ట్ చేస్తారు. మ్హూ. సో దీంట్లో డ్రగ్స్ ఈ వైరస్ కు సప్రెస్ చేయడం కోసము, కిల్ చేయడం కోసము డ్రగ్స్ ఇస్తారన్నమాట. ఓకే. సో ఈ డ్రగ్స్ మనం అది కంటిన్యూస్ గా దీనికి నిపుణులు ఉంటారు సపరేట్ గా హెచ్ఐవి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ CD4 కౌంట్ చేసుకుంటూ అది తీసుకుంటే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో హెచ్ఐవి అనేది క్యూరబులే అంటారా? హెచ్ఐవి అనేది క్యూరబులే, కాకపోతే దానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం కూడా మనకు 2017లో హెచ్ఐవి కంట్రోల్ యాక్ట్ కూడా ఉంది. అవును. దీని ప్రకారం మనకు ఫ్రీగా ఉచితంగా టెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇస్తారు. సో కాబట్టి మనం దీన్ని స్టిగ్మాగా ఫీల్ కాకుండా మనము ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు స్ప్రెడ్ చేయడం తగ్గిపోతుంది కదా. అంటే ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి అంటే ఈ డిసీజ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందంటారా? అంటే ఇంకా అంటే లైక్ షుగర్ అనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. లైక్ హెచ్ఐవి కూడా ట్రీట్మెంట్ మెడిసిన్స్ అని వాడుతూనే ఉండాలంటారా లైఫ్ లాంగ్? అంటే చాలా మటుకు అది పోతుంది. మనం మందులు వాడడం అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే. అది ఆ CD4 కౌంట్ ని బట్టి డిసైడ్ చేస్తారు డాక్టర్స్. ఓకే. ఇందాక మనం మాట్లాడినట్టుగా సార్ హెచ్ఐవి వైరస్ అనేది చాప కింద నీరులా అలా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఎందుకని ఇలా స్ప్రెడ్ అవుతుంది? ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ముఖ్యంగా ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఇది మామూలుగా దీనికి ఓన్లీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ కాదు ఇది. ఉమ్, హలో, ఓన్లీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ అనే దానికి ఒక ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటంటే మనం సేఫ్ సెక్స్ పార్టిసిపేట్ చేయడము, తర్వాత మనకు తెలియని వ్యక్తులతో లైంగిక సంబంధం పెట్టుకోవడము, ఉమ్, తర్వాత ఈ ఈ అన్యాచురల్ సెక్స్ అంటే ఈ యానల్ కైటస్ కానీ, తర్వాత మేల్ టు మేల్ సెక్స్ కానీ ఇటువంటివి అవాయిడ్ చేయడము, ఈ తర్వాత కాండమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయడము, దీనిల వల్ల ఆ ప్రాబ్లం తగ్గుతుంది. తర్వాత ఈ టెస్టింగ్ చేయడం, బ్లడ్ ప్రోడక్ట్స్ మనము ఎక్కడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తుంటాము, అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చినప్పుడు అందరికి హెచ్ఐవి హెచ్బిఎస్ఐవి టెస్ట్ అనేది చేస్తారు అన్ని బ్లడ్ బ్యాగ్స్ కు. సో ఆ టెస్ట్ ను మనము బాగా ఖచ్చితంగా పాటించడము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటప్పుడు. తర్వాత ఈ డ్రగ్స్ వేసుకుంటారు కదా, ఈ మార్ఫిన్ ఇవన్నీ. సో ఆ డ్రగ్స్ వేసుకునే వాళ్ళు కూడా ఒకరి నీడిల్స్ ఒకరు యూజ్ చేయడము వల్ల కూడా ఒకరి నుంచి హెచ్ఐవి ఉండే పేషెంట్ ఉంటే ఆ గ్రూప్ లో ఒకరికి ఉంటే అందరికి వచ్చేస్తుంది హెచ్ఐవి. ఓకే. సో మీరు చెప్పండి సార్. హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ అందరిలో ఎయిడ్స్ రాదు అని మీరు చెప్పారు. మరి ఎలాంటి పేషెంట్స్ లో ఎయిడ్స్ వస్తుంది? ఎయిడ్స్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ మనము డిటెక్ట్ చేస్తాం అనుకోండి, వాడికి CD4 కౌంట్ చేసుకొని తొందరగా వాడు ట్రీట్మెంట్ ఇంకా తీసుకున్నారంటే మనకు ఇంకా అది కంట్రోల్ లేకొచ్చేసి హెచ్ఐవిని ఆ ట్రాన్స్మిషన్ ఆపచ్చు. ఓకే. అట్లా కాకుండా వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా అట్లనే అంటే అది లోపల రిప్లికేట్ అయిపోయి మన ఇమ్యూన్
డెఫిషియన్సీ సెల్స్ డ్యామేజ్ చేసి మన సిస్టమ్ ను డ్యామేజ్ చేస్తుంది. మ్మ్. వాళ్ళలోనే ఉంటాయి ఆ బ్యాక్టీరియా, కొన్ని స్పెసిఫిక్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఆ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొంత ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా వస్తుంది, ఇంకా న్యూమోసిస్టైటిస్ క్యార్నియా, న్యూమోనియా వస్తుంది. ఇట్లాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకా వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మాకున్న Thanks. డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేశారు. సో చూసారు కదా, హెచ్ఐవి ఎయిడ్స్ ఒకటే అని అనుకుంటూ ఉంటారు, అది ఒకటి కాదు. సో మనకైతే ఉన్న డౌట్ని క్లారిఫై చేశారు ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాటి మన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ ఫర్ మోర్ డీటెయిల్స్.